ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎంఎస్ ధోనీలది విడదీయలేని అనుబంధం. 45 ఏళ్ల వయసులోనూ ఆయన గ్రౌండ్లోనూ బయట టీంకు దిశానిర్దేశం చేస్తూనే ఉంటారు. అయితే ఐపీఎల్ 2027 రిటెన్షన్ తేదీలు ఇంకా ఖరారు కాకముందే సీఎస్కే యాజమాన్యం వద్ద ధోనీ 25% వాటా కోరారని, ఆ తర్వాత 20%కి తగ్గించగా ఫ్రాంచైజీ 5.5% ఆఫర్ చేసిందంటూ సోషల్ మీడియాలో కథనాలు సంచలనం రేపాయి. ఈ వార్తలపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందించారు. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. సీఎస్కే 5 సార్లు ఛాంపియన్గా నిలవడమే కాకుండా విదేశీ లీగ్లలోనూ టీంలను కలిగిన గ్లోబల్ బ్రాండ్. ఆర్సీబీ వంటి జట్ల విలువ ఆధారంగా లెక్కేస్తే సీఎస్కే విలువ దాదాపు $1.8 బిలియన్, అంటే 15,000 కోట్లకు పైగానే ఉంటుంది. అందులో 25% వాటా అంటే దాదాపుగా $400 మిలియన్ల ఉంటుంది. అంతటి భారీ మొత్తాన్ని ఉచితంగా ఏ ఫ్రాంచైజీ ఇవ్వదని, అంత వాటా కావాలంటే $400 మిలియన్ పెట్టుబడి పెట్టాల్సిందేనని ఆకాష్ చోప్రా స్పష్టం చేశారు. ఇక 5.5% వాటా ఆఫర్ చేశారనడంలోనూ నిజం లేదని, అంత తక్కువ శాతమైన 100 కోట్ల విలువ వస్తుందని వివరించారు. మొత్తం 25% వాటా అనడం, ఆపై చర్చలు విఫలమయ్యాయని ప్రచారం చేయడం పక్కా ప్లాన్ ప్రకారం సృష్టించిన ఫేక్ కథనంలా కనిపిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. Taste the Daily.